వీక్ష ఎలా కనిపిస్తున్నా? సేమ్ అమ్మమ్మ లాగానే కనిపిస్తున్నా అమ్మ. అమ్మమ్మ లాగానా? నా ఫేస్ పైన ఏమన్నా ముడతలు వచ్చాయా? నాకేమన్నా ఏజ్ అయిపోయిందా? అసలు అలా కాదు. యూట్యూబ్ లో మంచి వీడియో చూస్తా, ఎప్పటికీ యంగ్ గా ఎలా కనిపించాలో అక్కడ చూసి నేర్చుకుంటా టిప్స్ ఏంటో. మనం యంగ్ గా ఉన్నప్పుడు మన ఎనర్జీ, మన స్టామినా, మన హెల్త్, మన కెరీర్, మన బ్యూటీ అన్ని పీక్స్ లో ఉంటాయి. యంగ్ గా ఉన్నప్పుడు మనం ఫ్రెష్ అండ్ ఫుల్ ఆఫ్ లైఫ్ ని ఫీల్ అవుతాము. కానీ మన ఏజ్ స్లోగా పెరుగుతుంది. కాబట్టి ఒక రోజు అందరం ఓల్డ్ అవ్వక తప్పదు. ఫేస్ పైన రింకిల్స్ రావడం స్టార్ట్ అవుతాయి. 1-2 గ్రే హెయిర్ లేదా వైట్ హెయిర్ అపియర్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఈ థాట్స్ అందరికీ వస్తాయి. ఈ థాట్స్ వల్ల కొందరు భయపడతారు కూడా. యంగ్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ లో ఎంటర్ అయితే లైఫ్ ఎండ్ అని అనుకుంటారు. ఇలా అనుకొని యంగ్ ఏజ్ లో ఉన్న కొన్ని ఇయర్స్ ఎంజాయ్ చేయాలి, ఓల్డ్ ఏజ్ లో ఎంటర్ అయితే అంతే సంగతి అని అనుకుంటారు. ఫర్ ఎవర్ యంగ్ గా ఉండడానికి ఏదో ఒక ఫామ్ లో దొరికితే బాగుండు అని అందరికీ అనిపిస్తుంది. ఈ వీడియోలో నేను మీకు కొన్ని టిప్స్ ని షేర్ చేయబోతున్నాను. వీటి వల్ల మనం ఏజ్ పెరిగినా సరే ఫర్ ఎవర్ యంగ్ గా ఎలా ఉండాలో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఫేవరెట్ పేరెంటింగ్ కోచ్ సౌజన్య. మన ఛానల్ ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఏజింగ్ అనేది ఒక నేచురల్ ప్రాసెస్ అని యాక్సెప్ట్ చేయండి. అందరం ఒక రోజు ముసలవ్వాల్సిందే. ఈ రోజు పుట్టిన బేబీ కూడా రేపు ఓల్డ్ అవ్వాల్సిందే. ఈ రోజు యంగ్ ఏజ్ లో ఉండి అమ్మమ్మ తాతయ్య మీద జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటారు కదా, వాళ్ళు కూడా రేపు ముసలవ్వాల్సిందే. దిస్ ఇస్ లా ఆఫ్ నేచర్. ఈ రోజు యంగ్ గా ఉన్నవారు రేపు ఓల్డ్ అవ్వాల్సిందే. సో నౌ మనం యంగ్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ లోకి ఎంటర్ అవుతున్నామని ఎలా తెలుస్తుందంటే, మన ఏజ్ పెరిగినప్పుడు మనం దీన్ని రియలైజ్ అవ్వము. బట్ ఎప్పుడైతే మన సైన్స్ ఆఫ్ ఏజింగ్ ని ఐడెంటిఫై చేస్తామో అప్పుడు రియలైజ్ అవుతాం. ఈ సైన్స్ ఆఫ్ ఏజింగ్ అనేటివి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి విజిబుల్ సైన్స్ ఆఫ్ ఏజింగ్, రెండోది ఇన్విజిబుల్ సైన్స్ ఆఫ్ ఏజింగ్. సో ఈ విజిబుల్ సైన్స్ ఆఫ్ ఏజింగ్ ఏవైతే ఉంటాయో అవి క్లియర్ గా మన యంగ్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వైపు ట్రావెల్ చేస్తున్నామని చెప్తాయి. ఇన్విజిబుల్ సైన్స్ ఆఫ్ ఏజింగ్ ను మనం డైరెక్ట్ గా ఐడెంటిఫై చేయలేం, బట్ అవి మన యాక్షన్స్ అండ్ బిహేవియర్స్ వల్ల రిఫ్లెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు మనం విజిబుల్ సైన్స్ ఆఫ్ ఏజింగ్ గురించి తెలుసుకుందాం. ఇందులో మన బ్యూటీ, మన స్కిన్ పైన ఫోకస్ ఉంటుంది, కానీ వీటితో పాటు మన స్ట్రెంగ్త్ కూడా తగ్గుతుంది. ఈ రోజు మనం ఎంత వర్క్ చేస్తున్నామో అంత వరకు ఓల్డ్ ఏజ్ లో చేయలేము. అందుకే వీలైనంత వరకు ఫిజికల్ గా మూవ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉండండి. మీ పనులను మీరే చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే లేటర్ ఏజ్ లో కూడా మీ వర్క్స్ మీరు స్వయంగా చేసుకోవడానికి స్ట్రెంగ్త్ ఉండాలి కాబట్టి. ఫర్ సపోజ్ ఈ రోజు మీ స్టామినా లెవెల్ ని పెంచుకోవడానికి ఎఫర్ట్స్ పెట్టకపోతే, సపోజ్ మీ స్టామినా యొక్క స్కోర్ 100 అనుకోండి, అయితే ఏజ్ పెరిగే కొద్దీ మీ స్టామినాను మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయలేదనుకోండి, అది నేచురల్ గా తగ్గుతుంది. ఒకవేళ మీరు ఎఫర్ట్స్ పెట్టకపోతే మీ స్కోర్ 80, 50, 40 అయి తగ్గిపోతూ ఉంటుంది. కానీ మీరు స్టామినాను ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటే మీ స్కోర్ 100 అయితే అది ఇంప్రూవ్ అయ్యి 110, 120 అవుతుంది. అప్పుడు స్టామినా తగ్గిన 100 లోకి ఉంటారు కాబట్టి అంత ఎఫెక్ట్ కనిపించదు. మీ మెంటల్ హెల్త్ పైన, ఫిజికల్ హెల్త్ పైన ఈ రోజు మీరు ఫోకస్ పెట్టకపోతే ఈ రోజు అంత డిఫరెన్స్ కనిపించదు, కానీ దాని ప్రభావం ఓల్డ్ ఏజ్ లో కనిపిస్తుంది. వర్కౌట్ చేయకుండా జంక్ ఫుడ్స్ తింటూ నెగటివ్ గా ఆలోచిస్తూ ఉంటే, స్ట్రెస్ వల్ల, నెగటివ్ హ్యాబిట్స్ వల్ల యంగ్ ఏజ్ లో ఏమనిపించదు, బట్ అవి లోపలే బిల్డ్ అయ్యి ఏజ్ పెరగగానే మీ హ్యాబిట్స్, మీ అడిక్షన్స్ యొక్క నెగటివ్ ఎఫెక్ట్స్ కనిపించడం స్టార్ట్ అవుతాయి. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, యంగ్ ఏజ్ నుంచే మనం ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ గురించి కేర్ చేయడం స్టార్ట్ చేస్తే ఓల్డ్ ఏజ్ లో మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. అందుకే హెల్త్ ని యంగ్ ఏజ్ లో టేకెన్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోకండి. యంగ్ ఏజ్ నుంచే హెల్త్ కేర్ అనేది స్టార్ట్ చేయాలి. హెల్త్ కి బెనిఫిట్ చేసే మంచి హ్యాబిట్స్ ని అడాప్ట్ చేసి నెగటివ్ హ్యాబిట్స్ ని వదిలేయడంలో కొంచెం కూడా లేట్ చేయకండి. ఏజ్ పెరిగే కొద్దీ బోన్ హెల్త్, మజిల్ హెల్త్ కూడా డౌన్ అవ్వడం జరుగుతుంది. సో డాక్టర్స్ తో కన్సల్ట్ అయ్యి మీ కాల్షియం ఇంటేక్, మీ ప్రోటీన్ ఇంటేక్, ఇంకా మల్టీవిటమిన్స్ ని టైమ్లీ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. మన మెటబాలిజం కూడా ఏజ్ తో పాటు స్లో డౌన్ అవుతుంది. ఏజ్ లో ఏం తిన్నా డైజెస్ట్ అవుతుంది, కానీ ఏజ్ పెరిగే కొద్దీ అన్ని డైజెస్ట్ అవ్వడం అంత ఈజీ కాదు. అందుకే మెటబాలిక్ హెల్త్ కూడా కేర్ తీసుకోవాలి. దీనికోసం వర్కౌట్ చేయాలి. మీ మెటబాలిజం ని సపోర్ట్ చేసే డైట్ ని తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంటర్నల్ మెషినరీ సరిగ్గా పనిచేస్తే చాలా సైన్స్ ఆఫ్ ఏజింగ్ ఆటోమేటిక్ గా తగ్గిపోతాయి. ఓల్డ్ ఏజ్ లో ఎంటర్ అవుతూ మన బ్యూటీ కూడా తగ్గిపోతుంది. దీనికోసం స్కిన్ కేర్ రొటీన్ అనేది అకార్డింగ్ టు ఏజ్ ఉండాలి. 20s లో ఉన్నప్పుడు యూజ్ చేసిన మాయిశ్చరైజర్ ను 30 ఇయర్స్ ఓల్డ్ అయినప్పుడు యూజ్ చేస్తే అది వర్క్ చేయదు. అలాగే మన డ్రెస్సింగ్ సెన్స్, లుక్స్ ని కూడా ఏజ్ కి తగ్గట్టు చేంజ్ చేస్తూ ఉండాలి. కొత్త లుక్స్ ట్రై చేస్తూ ఉండాలి. మీ పైన ఏం సూట్ అవుతుందో తెలుసుకొని అటెన్షన్ పే చేయాలి. కేవలం బ్యూటీ పైనే కాకుండా అట్రాక్టివ్ మరియు గ్రేస్ఫుల్ పర్సనాలిటీ అవ్వడానికి ఫోకస్ పెట్టాలి. ఇప్పటి వరకు విజిబుల్ సైన్స్ ఆఫ్ ఏజింగ్ గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఇన్విజిబుల్ సైన్స్ ఆఫ్ ఏజింగ్ గురించి తెలుసుకుందాం. ఇవి మనకి మిర్రర్ లో చూసినప్పుడు కనిపించవు. ఈ సైన్స్ అనేటివి మన ఆలోచనలు ఓల్డ్ అవుతున్నప్పుడు అవి మనల్ని మన ఏజ్ అయిపోతుందని ఎక్స్పీరియన్స్ చేస్తాయి.
చేస్తాయి. ఈ ఇన్విజిబుల్ సైన్స్ ఆఫ్ ఏజింగ్స్ అనేటివి మన గ్రోత్ లోని సాచురేషన్ లెవెల్స్ లోకి మనల్ని తీసుకెళ్తాయి. దీని ఎఫెక్ట్స్ విజిబుల్ సైన్స్ ఆఫ్ ఏజ్ కంటే చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ మనం విజిబుల్ సైన్స్ ఆఫ్ ఏజింగ్ ని డిలే చేయొచ్చు, ఇంప్రూవ్ చేసుకోవచ్చు. బట్ అదే ఇన్విజిబుల్ సైన్స్ ఆఫ్ ఏజింగ్ ని మనం కంప్లీట్లీ స్టాప్ చేయొచ్చు. యాజ్ ఎ రిజల్ట్ మనం మైండ్ సెట్ లెవెల్లో ఫర్ ఎవర్ యంగ్ గా ఉండొచ్చు. ఇన్విజిబుల్ సైన్స్ ఆఫ్ ఏజింగ్ తో ఫైట్ చేయడానికి ఎప్పుడు ఏదో ఒకటి కొత్తగా నేర్చుకుంటూ ఉండాలి. కొత్తది ట్రై చేయడానికి, నేర్చుకోవడానికి, కొత్త కెరీర్ స్టార్ట్ చేయడానికి ఎటువంటి ఏజ్ లిమిట్ ఉండదు. ట్రెండింగ్ లో ఏముంది, మార్కెట్ లో కొత్తగా ఏమవుతుంది అని అప్ టు డేట్ తెలుసుకుంటూ ఉండాలి. సారీ ఫర్ ది ఇంటరప్షన్. మీ పిల్లలు అసలు మీ మాట వినట్లేదా? ఎప్పుడు చూడ ఆ ఫోన్ లోనే మునిగిపోయి టైం వేస్ట్ చేస్తున్నారా? అసలు పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియట్లేదా? సో మీకోసమే ఒక సొల్యూషన్ తీసుకొచ్చాను. ఈ కమింగ్ సండే బికమ్ ఏ స్ట్రెస్ ఫ్రీ పేరెంట్ 2 hours పవర్ఫుల్ వర్క్ షాప్ 10 AM నుంచి 12 PM వరకు నేను కండక్ట్ చేయబోతున్నాను. మీరు అండ్ మీ పార్ట్నర్ తో కంపల్సరీ అటెండ్ అవ్వండి. ఈ 2 hours పవర్ఫుల్ ప్రోగ్రామ్ మీ పిల్లల గ్రోత్ కోసం వన్ ఆఫ్ ది బెస్ట్ ఆపర్చునిటీ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే కింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి. మీకోసం జూమ్ కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. ఈ సొసైటీ క్రియేట్ చేసిన జనరేషన్ గ్యాప్ అనే ట్రాప్ లో ఉండకండి. ఇవి మా టైంలో లేవు, మా టైంలో ఇలా ఉంటుండే, అలా ఉంటుండే, ఈ కాలం పిల్లలే ఫోన్ యూజ్ చేస్తున్నారు, ఇవన్నీ మాకు వస్తాయా అని మీరు అనుకుంటున్నట్టయితే దాని అర్థం మీ మైండ్ సెట్ మిమ్మల్ని యంగ్ గా ఉండనివ్వట్లేదని అర్థం. అప్పుడే మా టైం ఉండే, ఇప్పుడు మా టైం అయిపోయిందని ఏమనుకోకండి. మీ లైఫ్ టైం మీకే ఉంటుంది. కొత్త టెక్నాలజీస్ అన్ని మీ లైఫ్ లో కూడా వస్తున్నాయి కదా, అందుకే కొత్త ట్రెండ్స్ ని, కొత్త టెక్నాలజీస్ ని డౌట్ లేకుండా అడాప్ట్ చేసేసుకోండి. ట్రై చేయండి. ఇన్ఫాక్ట్ టైం తో పాటు ముందుకు సాగండి. అలసిపోయి కూర్చోకండి. ఎందుకంటే ఏ రోజైతే మనం అలసిపోతామో ఆ రోజే విజిబుల్ సైన్స్ ఆఫ్ ఏజింగ్ కనిపించకపోయినా యంగ్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ కి షిఫ్ట్ అవుతాం. ఎవరి మైండ్ సెట్ ఓల్డ్ గా ఉంటుందో వాళ్ళతో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వాళ్ళ వల్ల మీ మైండ్ లో నెగిటివ్ తప్ప ఇంకేమీ రాదు. ఏ ఏజ్ లో అయినా నెగిటివ్ పర్సన్స్ కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కొందరు ఏజ్ పెరిగే కొద్దీ మెచ్యూర్ గా కనిపించాలని అనుకుంటారు, ఎక్కువ మాట్లాడతారు, తెలివిగా కనిపించాలనుకుంటారు. ఇలా చేస్తే మీరు ఒక బోరింగ్ పర్సన్ అవుతారు. అందరికి ఒపీనియన్స్ ఇవ్వడం, లైక్ ఇలా చేయాలి, లైఫ్ అంటే ఇలా ఉండాలి అని ప్రతిసారి సజెస్ట్ చేయడం లాంటివి చేస్తే మీ చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని రెసిస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. మీ నుంచి దూరం అవ్వడానికి ట్రై చేస్తారు. ఏజ్ ఫ్యాక్టర్ వల్ల దూరం అవ్వరు, కానీ సీరియస్ ఫ్యాక్టర్ వల్ల, లేదా ఒక బోరింగ్ ఫ్యాక్టర్ వల్ల, లేదా ఓవర్ జడ్జిమెంటల్ వల్ల, క్రిటిసైజం వల్ల కూడా దూరం అవుతారు. ఈ కాలం పిల్లలు చాలా సెన్సిటివ్ గా ఉంటారు. మా కాలంలో మేము తుఫాన్ లో కూడా నది దాటి స్కూల్ కి వెళ్లే వాళ్ళము. నువ్వు పెళ్ళెందుకు చేసుకోవట్లేదు అని వేరే వాళ్ళ లైఫ్ లో అన్నెసెసరీ ఇంటర్ఫియరెన్స్ చేయడం వల్ల ఓల్డ్ మైండ్ సెట్ పీపుల్స్ నుంచి అందరూ దూరంగా ఉంటారు. మీరే ఆలోచించండి, ఎంత ఓల్డ్ పర్సన్ అయినా ఇంట్రెస్టింగ్ థింగ్స్ షేర్ చేస్తే అందరూ వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడతారు, అవునా కాదా? అందుకే మీ మైండ్ సెట్ ని యంగ్ గా మార్చుకోండి. ఏజ్ అయితే ఆటోమేటికలీ గ్రో అవుతుంది, కానీ ఎమోషనల్ లెవెల్లో మీరే స్వయంగా మెచ్యూర్ అవ్వాల్సి ఉంటుంది. దానికోసం ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ మెచ్యూర్ పర్సన్ అవ్వడం అంటే సీరియస్ గా ఉండడం అని కాదు. మెచ్యూర్ పర్సన్ అంటే ఎమోషన్స్ తో డీల్ చేయడం తెలిసిన వారని అర్థం. దీనితో పాటు మనం అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. మీరు మీ బెటర్ వర్షన్ అవ్వడానికి ట్రై చేయాలి. ఇలా చేస్తే మీరు ఫర్ ఎవర్ యంగ్ గా ఉంటారు. ఎందుకంటే యంగ్ ఏజ్ లో బెటర్ పర్సనాలిటీ అవ్వడానికి ఉన్న ఎక్సైట్మెంట్ అనేది కంటిన్యూ అవుతుంది. కాబట్టి ప్రతి న్యూ ఇయర్ కి ఒక గోల్ ని సెట్ చేసుకోండి. వాటిని అచీవ్ చేయడానికి ఫుల్ ఎఫర్ట్స్ పెట్టండి. దీనివల్ల ప్రతి న్యూ ఇయర్ మీకు ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఏజ్ పెరిగే కొద్దీ ప్రీవియస్ ఇయర్ లో మీరు చేసిన అచీవ్మెంట్స్ కనిపిస్తాయి. కాబట్టి మీరు హ్యాపీగా ఉంటారు, ఇంకా అచీవ్ చేయడానికి ట్రై చేస్తారు కూడా. అప్పుడు ఏజ్ పెరిగిపోయిందని బాధ కూడా ఉండదు. ఎందుకంటే లైఫ్ లో పర్పస్ ఉన్నప్పుడు, దాన్ని అచీవ్ చేయడానికి ఎక్సైటెడ్ గా ఉన్నప్పుడు మనం ఫర్ ఎవర్ యంగ్ గా ఉంటాం. చూసారు కదా, నేను చెప్పిన పాయింట్స్ ని మీరు మీ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ కాంటెంట్ కోసం మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ ఎవర్ యంగ్ గా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.